ఎవరతను? మా తిరకాసుని పిలిస్తే ఈయన వచ్చిన లైన్లోకి. జోగన్న నేను తిరకాసుని. నీ దుంపదాగా తిరకాసానియా నువ్వా? ఏంటి గెటప్? అసలు ఏంటి చేస్తున్నావు నువ్వు అక్కడ? రాక ఒక మంచి ఆఫర్ వచ్చింది, అందుకే ఆఫీసుకు సెలవు పెట్టి ఈ ల్యాబ్లో కూర్చొని ఈ పరిశోధనలు చేస్తా ఉన్నా. అయ్యో అబోయ్, తమలపాకు ఇస్తరాకు తేడా తెలియదు నీకు. నువ్వు పరిశోధనలు చేస్తున్నావు, ఇంతకీ ఏటి కనిపెడుతున్నావు? దోమల ముందు. ఏంటది? దోమల మందా? అవును జోగన్న, ఇది ఇలాంటి మందు కాదు. ఈ భూమండలం మీద దోమల్ని పూర్తిగా నిర్మూలించి ఆ దోమల బారి నుంచి మానవాళికి విముక్తి కలిగిస్తుంది ఈ మందు. అమ్మో, చూడ్డానికి తెంగరోళ్ళగా ఉంటావు కానీ నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలదు. అన్నట్టు ఆ ప్రయోగం ఎంతవరకు వచ్చింది? లాస్ట్ స్టేజ్లో ఉంది జోగన్న. ఇంకొక 2-3 టెస్టులు కానీ చేసేస్తే సక్సెస్ అయిపోయినట్టే. అది కాదు తిరకాసానియా, ఇప్పటికే మార్కెట్లో ఎన్నో దోమల మందులు ఉన్నాయి కదా. అసలు నువ్వు కనిపెట్టే దోమల మందు ఎలా పనిచేస్తుందో చెప్పు. ఏం లేదన్న, వెరీ సింపుల్. ముందు మన ఇంట్లో దోమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూడాలి. ఓహో. ఆ తర్వాత ఒక్కొక్క దోమని పట్టుకోవాలి. ఇదిగో ఇందులో ఉన్న ఈ మందు ఉంది కదా, 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ ఆ దోమ నోట్లో పోయాలి. అంతే, మందు నోట్లో పడగానే అది గిలగిలగిలగిల కొట్టుకొని తప్పుని చచ్చిపోతుంది. ఒక్కో దోమను పట్టుకొని దాని నోట్లో మందు పోయాలా? అవును జోగన్న. నోట్లో మందు పోసిన తర్వాత కూడా దోమలు చచ్చిపోలేదు అనుకో, అప్పుడు ఎలా? అలాంటి మొండి దోమల కోసం కూడా ఇంకొక మందు రెడీ చేస్తా ఉంటా. ఇదిగో ఈ సీసాలో ఉండేది అదే. ఓహో, అదెలా పనిచేస్తుంది? నోట్లో మందు పోస్తే కూడా చావని దోమల్ని పట్టుకొచ్చి ఈ మందుని దానికి ఇంజెక్షన్ చేయాలి. అంతే, గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోతుంది. ఏంటి, దోమలకి ఇంజెక్షన్ చేస్తావా? ఎక్కడ చేస్తావు? ఇంకెక్కడ చేస్తారన్నా, జప్పకో లేకపోతే తుంటుకో చేయాలా. ముందు ఆ ఇంజెక్షన్ ఏదో నీ తుంటికిచ్చి నువ్వు కనిపెట్టిన మందు నీ నోట్లో పోయాలి, పీడ పోతుంది. అది ఏందనా అట్టా తీసి పారేస్తావా? అసలు నాకు ఇష్టం అర్థం కావట్లేదనియా. ఇంత అర్జెంటుగా నువ్వు దోమలపై యుద్ధం ఎందుకు ప్రకటించావో చెప్పు. యోగన్న, ఈ ప్రయోగం సక్సెస్ అయితేనే నోబెల్ ప్రైజ్కి అప్లై చేసేస్తా. ఇదే నోబెల్ ప్రైజా? నా ప్రయోగం మెచ్చి నోబెల్ కమిటీ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇచ్చారనుకో, 100 కోట్లు నా అవుతాయి. ఆ దెబ్బతో లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. 100 కోట్ల? ఎవరిస్తారన్నయ్యా నీకు 100 కోట్లు? ఇంకెవరు ఇస్తారన్నా? మన చంద్రబాబు గారు ఇస్తారు. బాబు గోరా, ఆయన ఎందుకు ఇస్తాడు నీకు? ఏపీ నుంచి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకి 100 కోట్లు ఇస్తాడంట. అయ్యో బాబోయ్ తిరకాసానియా, చాలా పెద్ద స్కెచ్ చేసావుగా. నువ్వు ఒక్క నిమిషం ఆగు జోగన్నా, నా ప్రయోగం లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందా. ఈ 2 కెమికల్స్ కానీ కలిపామంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. అయ్యయ్యో తిరకాసానియా, ఏటైంది? కరెంటు షాక్ కొట్టిన గబ్బిలాగా అలా మారిపోయేవేటి? ఏం లేదన్నా, కెమికల్ రియాక్షన్ జరిగిందా, అది డామ్ అని పేరుపోయిందనా. బాగైంది, నీకు ఇలాగే కావాలా? దోమల మందు కనిపెడతాడంట, దోమల మందు. అన్నిటికీ తగుదనమ్మా అంటూ ఎగేసుకెళ్ళిపోతావు. ఇప్పుడు చూడు ఏటైందో. జోగన్నా, మళ్ళేంటి? నా దగ్గర ఇంకో ఫార్ములా కూడా ఉంది జోగన్నా, అది కూడా లాస్ట్ స్టేజ్లోనే ఉంది. ఏంటది? ఈగల్ని నిర్మూలించే బ్రహ్మాండమైన ఫార్ములా ఉంది జోగన్నా. ఇదిగో, నువ్వు నీ ప్రయోగాలు ఆపేసి అర్జెంటుగా ఆఫీసుకి రాకపోతే నేనే ఒక శివలమని తెచ్చి నీ నోట్లో పోస్తాను. వస్తున్నానా? నేను ఎక్కడ గొప్ప సైంటిస్ట్ అయిపోయి నోబెల్ ప్రైజ్ గెలుచుకొని 100 కోట్లు కొట్టేస్తానేమోనని కుళ్ళు కదా నీకా? ఆయనేమో జనాలకు వాయిదాల పద్ధతిలో కథలు చెప్తుంటాడు. అది విని మా తెంగ తిరకాసు అసలు పని వదిలేసి ఆ ప్రయోగం ఈ ప్రయోగం అంటూ నా తల తింటున్నాడు. ఏడు చేస్తాం, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా ఏంటి?